హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చూడండి, తలుపు తెరుచుకుంది. దీన్ని ఇంగ్లీష్లో ద డోర్ వాజ్ ఓపెన్డ్ అని అంటామా? ఇలా అనం. ద డోర్ వాజ్ ఓపెన్డ్ అంటే తలుపు తెరవబడింది అని. తలుపు తెరుచుకుంది అని అనాలంటే ద డోర్ ఓపెన్డ్ అని అనాలి. అంతేకాదు, హీ సా మీ అని అంటాం, కానీ హీ లుక్డ్ మీ అని అనం. హీ లుక్డ్ ఎట్ మీ అని అంటాం. ఎందుకని ఒకచోట ప్రిపోజిషన్ యూజ్ చేయలేదు? ఎందుకని ఒకచోట ప్రిపోజిషన్ని యూజ్ చేశాం? అంతేకాదు, ద కార్ స్టాప్డ్ అని అంటాం, అంటే కార్ ఆగిపోయింది అని. హీ స్టాప్ ద కార్ అంటాం, అంటే అతను కార్ ఆపాడు. దీని ఒక ప్యాసివ్ వాయిస్తే ద కార్ వాజ్ స్టాప్డ్ అని అంటాం, అంటే కార్ ఆపబడింది. అయితే మీరు ఫస్ట్ సెంటెన్స్ని థర్డ్ సెంటెన్స్ని చూస్తే ఇక్కడ ఇదేమో యాక్టివ్ వాయిస్లో ఉంది, కానీ దీని అర్థం కార్ ఆగిపోయింది అనే. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, దీని అర్థం కూడా కార్ ఆగిపోయింది అని. అంటే యాక్టివ్ వాయిస్లో అయినా ప్యాసివ్ వాయిస్లో అయినా దీని మీనింగ్ కార్ ఆగిపోయింది అనే వస్తుంది. ఎందుకని ఇలాగా? ఎందుకో తెలియాలంటే మనం కాజిటివ్ ఆల్టర్నేషన్ వెర్బ్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఏంటి? చూడండి, సారీ, లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను, హీ అబ్జెక్టెడ్ మై ప్రపోజల్ అని అనకూడదు. ఎందుకంటే అబ్జెక్ట్ అనేది ఒక ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కాబట్టి మనం ఒక ప్రిపోజిషన్ యూజ్ చేసి తర్వాత ఒక ఆబ్జెక్ట్ పెట్టాలి అని చెప్పాను కదా. అయితే ఈ ప్రిపోజిషన్ తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటారు. మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలా ఒక వెబ్ తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పెట్టాలా అన్న దాని గురించి మనం వెబ్స్ని 5 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. 1 ట్రాన్సిటివ్ వెర్బ్, 2 ఇంట్రాన్సిటివ్ వెర్బ్, 3 డైట్రాన్సిటివ్ వెర్బ్, 4 యాంబీ ట్రాన్సిటివ్ వెర్బ్, 5వది కాజిటివ్ ఆల్టర్నేషన్ వెర్బ్. ఇవాళ మనం ఈ 5 గురించి తెలుసుకోబోతున్నాం. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి? చూడండి, జనరల్గా మనం సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇవి 3 కలిపి చెప్తాం కదా. అలా కాకుండా కేవలం నేను సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ చెప్పేసి ఆపేశాను అనుకోండి, ఇలా చెప్పాను అనుకోండి, అరే నేను కొన్నా అక్కడితో ఆపేశా, అంటే ఐ బాట్ అన్నాను. మీకు సెంటెన్స్ కంప్లీట్గా మీనింగ్ఫుల్గా ఉందా? లేదు కదా. మీకు ఒక డౌట్ వస్తుంది, నేను మీ దగ్గరకు వచ్చి అరే నేను కొన్నానరా అని సెంటెన్స్ని అక్కడ వరకు ఆపేస్తే ఏమని డౌట్ వస్తుంది? వాట్ డిడ్ హీ బై? ఏం కొన్నాడు అని. లేదా అరే ఆమె కొట్టింది, షీ స్లాప్డ్, అక్కడితో ఆపేశా, అంటే సబ్జెక్ట్ వెర్బ్ చెప్పేసి అక్కడితో ఆపేశాను అనుకోండి, మీకు ఒక డౌట్ వస్తుంది, హూమ్ డిడ్ షీ స్లాప్? ఎవరిని కొట్టింది అని. అంటే వాట్, హూమ్ అనే క్వశ్చన్స్ ఎందుకు రైజ్ అయ్యాయి? నేను కేవలం సబ్జెక్ట్ వెర్బ్ పెట్టి ఆపేశాను కాబట్టి. అంటే ఎక్కడైతే కొన్ని వెబ్స్ని యూజ్ చేస్తామో ఆ వెబ్ యొక్క ఎఫెక్ట్ అనేది, ఇక్కడ బై, స్లాప్ అనే ఈ వెబ్స్ యొక్క ఎఫెక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద డైరెక్ట్గా ఉంటుందో, అంటే చూడండి, ఐ కిక్డ్, నేను కిక్ చేశాను, కానీ ఈ కిక్ చేసిన దాని యొక్క ఎఫెక్ట్ ఒక ఆబ్జెక్ట్ మీద ఉంటుంది కదా. ఐ కిక్డ్ హిమ్, ఆ హిమ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎక్కడైతే ఒక వెర్బ్ యొక్క ఎఫెక్ట్, అంటే మనం ఆ యూజ్ చేసిన ఈ వెర్బ్ యొక్క ఎఫెక్ట్ ఒక ఆబ్జెక్ట్ మీద పడుతుందో దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటారు. దాని పక్కన ఆ ఆబ్జెక్ట్ని కంపల్సరీగా పెట్టాలి. ఐ బాట్ ఏ కార్, ఇది మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఐ బాట్ అంటే సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ సెంటెన్స్ కాదు. ఐ బాట్ ఏ కార్, నేను ఒక కార్ కొన్నాను. షీ స్లాప్డ్ హిమ్, ఆమె అతన్ని కొట్టింది. సో ఇలాగా కాల్, క్లీన్, వాష్, రిపేర్, డ్యామేజ్ ఇలాంటి అన్ని వెబ్స్ తర్వాత ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఎందుకని? ఇవి అన్నీ కూడా, ఈ వెబ్స్ అన్నీ కూడా ఒక ఆబ్జెక్ట్ మీద డైరెక్ట్గా వీటి యొక్క ఎఫెక్ట్ని చూపిస్తాయి. నేనేం చెప్తున్నానంటే, షీ పుషెస్ ద డోర్, లేకపోతే షీ పుష్ ద డోర్. ఇందులో షీ అనేది డూయర్ ఆఫ్ ద యాక్షన్, అంటే ఇక్కడ సబ్జెక్ట్, దాని తర్వాత వెర్బ్ ఉంది. ఈ వెర్బ్ ఏం చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్ మీద పని చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ఏంటి? ద డోర్. అంటే ద డోర్ అనేది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. మనం రిసీవర్ ఆఫ్ ద యాక్షన్నే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఎక్కడైతే ఒక వెర్బ్ ఒక ఆబ్జెక్ట్ మీద పని చేస్తుందో ఆ వెర్బ్ పక్కన ఆబ్జెక్ట్ని పెట్టాలి. హీ డ్యామేజ్డ్, అక్కడితో ఆపేసాం అనుకోండి, ఏం డ్యామేజ్ చేశాడు అన్న క్వశ్చన్ వస్తుంది. కాబట్టి హీ డ్యామేజ్ ద కార్. ఇప్పుడు డ్యామేజ్ అనే వెర్బ్ యొక్క ఎఫెక్ట్ కార్ మీద పడింది, అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఈ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. మనం ట్రాన్సిటివ్ వెర్బ్స్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ని వెర్బ్ పక్కన పెట్టాలి. ఓకేనా? ఎందుకంటే ఆ వెర్బ్ యొక్క యాక్షన్ దాని మీదే జరుగుతుంది కాబట్టి. ఓకే. అయితే ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటి? చూడండి,
హీ డ్యామేజ్ ద కార్ అని అనొచ్చు, షీ లాఫ్డ్ హిమ్ అని అనొచ్చా? చూడండి, మనం ఇలా చెప్తాం కదా, షీ కిక్డ్ హిమ్, ఆమె అతన్ని కొట్టింది. అలాగే షీ లాఫ్డ్ హిమ్ అంటే ఆమె అతన్ని నవ్వింది అని మనం అలా చెప్తామా? అలా చెప్పం. చూడండి, కొన్ని వెబ్స్ మనం సబ్జెక్ట్ ప్లస్ వెబ్ చెప్తేనే మీనింగ్ఫుల్గా ఉంటాయి. నేను ఐ కిక్డ్ అన్నాను అనుకోండి, హూమ్ డిడ్ హీ కిక్, ఎవరిని కొట్టాడు అంటే మీకు ఒక డౌట్ రైజ్ అయింది కదా. కానీ షీ లాఫ్డ్, షీఈ్ లాఫింగ్, ఆమె నవ్వింది, ఆమె నవ్వుతుంది. షీ విల్ లాఫ్, ఆమె నవ్విద్ది. లేదా షీ క్రైడ్, ఆమె ఏడ్చింది. షీ విల్ క్రై, ఆమె ఏడ్చుద్ది. షీఈ్ క్రయింగ్, ఆమె ఏడుస్తూ ఉంది. షీ స్లీపింగ్, ఆమె నిద్రపోతూ ఉంది. ఇందులో ఒక సబ్జెక్ట్ అంటే ఒక డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఒక యాక్షన్ చేస్తున్నాడు, అదేంటిది? నవ్వడం. కానీ షీ లాఫ్డ్ లేదా షీఈ్ లాఫింగ్, ఆమె ఒక పని చేస్తుంది, కానీ ఆ వెర్బ్ యొక్క యాక్షన్ ఎవరి మీదన్నా పడుతుందా? పడట్లేదు. అంటే ఇది ఒక ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఎక్కడ అయితే ఒక సబ్జెక్ట్ యొక్క అంటే ఒక డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఒక యాక్షన్ చేస్తాడో ఆ యాక్షన్ యొక్క ఎఫెక్ట్ ఒక ఆబ్జెక్ట్ మీద పడుతుందో అది ట్రాన్సిటివ్ వెర్బ్. ఆ వెర్బ్ పక్కన ఆబ్జెక్ట్ పెట్టాలి. ఎక్కడైతే ఒక పర్సన్ లేదా ఒక డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఒక యాక్షన్ చేస్తూ ఉంటాడో కానీ ఆ యాక్షన్ యొక్క ఎఫెక్ట్ ఎవరి మీద పడదో దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటారు. అంతేకాదు, ట్రాన్సిటివ్ వెర్బ్లో మనం వాట్, హూ అని క్వశ్చన్ చేస్తాం. కానీ ఇంట్రాన్సిటివ్ వెర్బ్లో వాట్ డిడ్ షీ లాఫ్, హూమ్ డిడ్ షీ లాఫ్ అని అంటామా? ఎవరిని నవ్వింది, దేన్ని నవ్వింది అని అంటామా? కాదు. వై డిడ్ షీ లాఫ్, వెన్ డిడ్ షీ లాఫ్, హౌ డిడ్ షీ లాఫ్, ఇలాంటి క్వశ్చన్స్ యూజ్ చేస్తాం. అంటే కేవలం వాట్, హూమ్ అనే క్వశ్చన్స్ మనం ట్రాన్సిటివ్ వెబ్స్కే వేస్తాం, ఇంట్రాన్సిటివ్ వెబ్స్కి కాదు. అందుకని చూడండి, ఈ వెర్బ్ యొక్క ఎఫెక్ట్ ఏ ఆబ్జెక్ట్ మీద పడలేదు కాబట్టి మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ను కూడా పెట్టకూడదు. నేను చెప్పాను కదా, ఒక వెర్బ్ పక్కన నువ్వు డైరెక్ట్ ఆబ్జెక్ట్ పెడుతున్నావంటే ఈ వెర్బ్ యొక్క ఎఫెక్ట్ దాని మీద పడి ఉండాలి. ఇక్కడ పడలేదు కాబట్టి షీ లాఫ్డ్ హిమ్ అంటే ఆమె అతన్ని నవ్వింది కాదు కదా, ఆమె అతన్ని చూసి నవ్వింది. షీ లాఫ్డ్ ఎట్ హిమ్, ఓకేనా? లేదా ఆమె అతనితో పాటు నవ్వింది. షీ లాఫ్డ్ విత్ హిమ్, ఆమె అతనితో పాటు నవ్వింది. ఇలా చెప్తాం. చూడండి, షీ కాల్ మీ, షీ అనేదేమో డూయర్ ఆఫ్ ద యాక్షన్ కదా. యాక్టివ్ వాయిస్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే షీ అనేది డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఒక వెర్బ్ ఉంది కాల్. అయితే ఇది ఎలాంటి వెర్బ్? ఒక ఆబ్జెక్ట్ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి షీ కాల్డ్ మీ. మీ అనేదేమో రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, దీన్నే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఇది ఒక యాక్టివ్ వాయిస్ కదా. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే ఏదైతే డూయర్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఉందో దాన్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాలి, అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో పెట్టాలి. అప్పుడు అదేమవుతుంది? ఐ వాస్ కాల్డ్. అర్థమవుతుందా? అంటే ప్యాసివ్ వాయిస్ అనేది ఎందుకు ఫామ్ అయింది అంటే మనం రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ని అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో సెంటెన్స్ స్టార్టింగ్లో పెట్టి సెంటెన్స్ రాస్తున్నాం కాబట్టి. మరి ఇంట్రాన్సిటివ్ వెర్బ్ చూడండి, షీ స్మైల్డ్, ఆమె నవ్వింది. ఈ నవ్వడం యొక్క ఎఫెక్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ మీద పడిందా? పడలేదు. అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్లో డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఉన్నాడు, యాక్షన్ ఉంది, కానీ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ లేదు. అందుకని మనం ఈ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్తో యాక్టివ్ వాయిస్ని యూజ్ చేస్తాం కానీ ప్యాసివ్ వాయిస్ని వీటిలో రాయలేం. అర్థమైందా? షీ స్మైల్డ్, ఆమె నవ్వింది, కానీ ఆబ్జెక్ట్ లేదు కదా. ప్యాసివ్ వాయిస్ అంటేనే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్తో సెంటెన్స్ని స్టార్ట్ చేయడం. ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్లో అసలు డైరెక్ట్ ఆబ్జెక్టే లేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా ఉండదు, కేవలం యాక్టివ్ వాయిసే ఉంటుంది. చూడండి, హీ స్లెప్ట్, అతను నిద్రపోయాడు. ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందా? పడట్లేదు. హీ క్రైడ్, అతను ఏడ్చాడు. లేదా హీస్ క్రయింగ్, అతను ఏడుస్తూ ఉన్నాడు. ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందా? పడట్లేదు. అంటే ఇవి ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. అందుకే వాట్, హూమ్ అని క్వశ్చన్స్ రావు. ఏమొస్తాయి? వై డిడ్ హీ స్లీప్, వేర్ డిడ్ హీ స్లీప్, వెన్ డిడ్ హీ స్లీప్, హౌ డిడ్ హీ స్లీప్, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. కాబట్టి చూడండి, ఒకవేళ మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్తో పాటు ఏదన్నా ఆబ్జెక్ట్ పెట్టాల్సి వస్తే గనక అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఈ వెర్బ్ యొక్క ఎఫెక్ట్ దాని మీద పడుతుంది. హీ స్లెప్ట్ మీ అంటే అతను, హీ కాల్డ్ మీ అంటే అతను నాకు కాల్ చేశాడు. అలాగే హీ స్లెప్ట్ మీ అంటే అతను నన్ను నిద్రపోయాడా? కాదు. అయితే నాతో పాటు లేదా నా పక్కన నిద్రపోయి ఉంటాడు. హీ స్లెప్ట్ విత్ మీ, హీ స్లెప్ట్ బిసైడ్ మీ కదా. హీ క్రైడ్ మీ అంటే నన్ను కొట్టినట్లుగా నన్ను ఏడ్చాడు. నన్ను ఏడ్చాడు అంటామా? నన్ను కొట్టాడు అని అంటాం. ఎందుకని? కొట్టడం అనే యాక్షన్ ఒక ఆబ్జెక్ట్ మీద జరుగుతుంది కాబట్టి. ఏడవడం అనే యాక్షన్ ఒక ఆబ్జెక్ట్ మీద జరగదు కదా. హీ క్రైడ్ ఫర్ మీ, అతను నా కోసం ఏడ్చాడు అనొచ్చు.
ఓకేనా? సో ఇలాగా క్రై, స్లీప్, లాఫ్, అరైవ్, గో, కమ్, రైజ్, ఫాల్, ఈ వెబ్స్ అన్నీ కూడా ఇంట్రాన్సిటివ్ వెబ్స్. చూడండి, ఒక పర్సన్ నడుస్తూ ఉన్నాడు, హీఈస్ వాకింగ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వెబ్ చెప్పడంతోనే కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది. నేను ఒకవేళ సబ్జెక్ట్ ప్లస్ వెబ్ చెప్పి ఆపేసినా కానీ మీకు అర్థమైపోద్ది. అరే వాడు నడుస్తూ ఉన్నాడులా, లేకపోతే ఆమె ఏడుస్తూ ఉంది, వాడు నిద్రపోతూ ఉన్నాడు, అతను వచ్చేసాడు. ఇంకా దీని తర్వాత ఆబ్జెక్ట్ పెట్టాల్సిన పని లేదు కదా. ఒక హీఈస్ వాకింగ్, అతను నడుస్తూ ఉన్నాడు, హీఈస్ వాకింగ్ ద గేట్ అని అంటామా? అతను గేట్ని నడుస్తున్నాడా? కాదు, గేట్ వైపుగా నడుస్తున్నాడు. హీఈస్ వాకింగ్ టువర్డ్స్ ద గేట్. ఒక అతను ఎయిర్పోర్ట్లో అరైవ్ అయ్యాడు, హీ అరైవ్డ్ ద ఎయిర్పోర్ట్ అంటే అరైవ్ అనే యాక్షన్ని ఎయిర్పోర్ట్ మీద ఏమైనా చేశాడా? కాదు కదా, హీ అరైవ్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ అని అనాలి. అర్థమవుతుందా? అందుకనే వీటి తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండదు, అంతేకాదు డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి వీటిలో ప్యాసివ్ వాయిస్ కూడా ఉండదు. ఒకవేళ ఆబ్జెక్ట్ పెట్టాల్సి వస్తే ప్రిపోజిషన్తో పాటే పెట్టాలి. ఓకేనా? సరే, హీ లుక్డ్ మీ, హీ సా మీ, ఈ సెంటెన్సెస్ కరెక్టేనా? చూడ్డానికి మనం హీ సా మీ అంటే హీ సా అంటే అక్కడితో ఆపేసామనుకోండి, హూమ్ డిడ్ హీ సీ, ఎవరిని చూశాడు అని వస్తుంది. మరి ఇక్కడ కూడా హూమ్ డిడ్ హీ లుక్ అని అనొచ్చు కదా. వెల్, అలా అనకూడదు. చూడండి, లుక్ అనేది ఒక ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అంటే మనం మన కళ్ళ యొక్క డైరెక్షన్ ఎటు పెడుతున్నామో దాన్నే లుక్ అని అంటాం. అంతేకాని మనం ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని చూస్తుంటే లుక్ అని అనము. ఓకేనా? లుక్ అంటే అర్థం ఒక వైపుకి చూడడం. అయితే సీ అంటే అర్థం ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ని చూడడం. లుక్ అంటే జనరల్గా చూడడం, హీఈస్ లుకింగ్, హీ లుక్, ఇలా యూజ్ చేస్తాం. కానీ సీని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఒక ట్రాన్సిటివ్ వెర్బ్. ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ని పర్టికులర్గా చూస్తున్నామో, నోటీస్ చేస్తున్నామో, అప్పుడు మాత్రమే సీని యూజ్ చేస్తాం. షీ సా ద డాగ్, షీ సా ఎ మొబైల్, ఇలా చెప్తాం. అంటే ఒక మొబైల్ని చూసింది, ఒక డాగ్ని చూసింది, పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ని చూసింది అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ని చూసింది. కానీ లుక్ అంటే అలా కాదు, జనరల్గా చూడడం. అందుకనే షీ సామి అంటే కరెక్ట్. షీ సామి అంటే వాట్ డిడ్ హీ సీ, అతను ఏం చూశాడు అని క్వశ్చన్ చేస్తాం షీ సా అంటే. అదే హీ లుక్డ్ అంటే ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ హీ లుక్, ఏ డైరెక్షన్లో అతను చూశాడు, లేకపోతే ఎట్ వాట్ డైరెక్షన్ డిడ్ హీ లుక్, లేకపోతే ఎట్ హూమ్ డిడ్ హీ లుక్, ఇలా చెప్తాము. అంటే ఇన్ కానీ ఎట్ కానీ ఈ ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తున్నాం. ఎందుకని? ఇది ఒక ట్రాన్సిటివ్ వెర్బ్ కాబట్టి. చూడండి, మీరు ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే ముందు మీరు నా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కంపల్సరీగా క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అంతేకాదు, చూడండి, ఈ క్లాసెస్ చేయడం కోసం నేను ఎంతో కష్టపడుతున్నాను. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 4 అయింది మార్నింగ్. నేను ఈ టైంలో మీకోసం రికార్డ్ చేస్తున్నాను. కాబట్టి మీరు నా కోసం ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు డై ట్రాన్సిటివ్ వెబ్స్ గురించి తెలుసుకుందాం. ఏంటివి డై ట్రాన్సిటివ్ వెబ్స్ అంటే? చూడండి, షీ గేవ్ మీ, డూయర్ ఆఫ్ ద యాక్షన్ వెర్బ్. ఈ వెర్బ్ యొక్క ఎఫెక్ట్ మీ అనే ఆబ్జెక్ట్ మీద పడింది, అంటే ఆమె నన్ను ఇచ్చేసింది అని. లేదా షీ గేవ్ ఏ పెన్, ఆమె ఒక పెన్ ఇచ్చేసింది. గివ్ అనే ఒక వెర్బ్ యొక్క యాక్షన్ పెన్ మీద పడుతుంది కాబట్టి ఇవి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్, అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అవుతాయి. మరి షీ గేవ్ మీ ఏ పెన్ అంటే ఆమె నన్ను పెన్నుని కలిపి ఇచ్చేసిందనా? కాదు, ఆమె నాకు పెన్ ఇచ్చింది అని. అంటే గేవ్ యొక్క ఎఫెక్ట్, ఈ గివ్ అనే వెర్బ్ యొక్క ఎఫెక్ట్ ఏ పెన్ అనే డైరెక్ట్ ఆబ్జెక్ట్ మీద పడుతుంది. సారీ, ఈ మీ అనేది ఒక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, నాకు పెన్ ఇచ్చింది. అయితే దీన్ని విడగొట్టి రాసామనుకోండి, షీ గేవ్ ఏ పెన్ టు మీ అని రాస్తాం. అంటే నేను ఇక్కడ ఉన్న ఒకే సెంటెన్స్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని పెట్టాను, వెర్బ్ పక్కన డైరెక్ట్ ఆబ్జెక్ట్ని పెట్టాను. జనరల్గా స్ట్రక్చర్ ఏంటి? ఏదన్నా ఒక వెర్బ్ యొక్క ఎఫెక్ట్ ఒక ఆబ్జెక్ట్ మీద పడుతుంటే, ఇక్కడ పెన్ మీద పడినట్లు మామూలుగా ఆ వెర్బ్ పక్కన ఆ ఆబ్జెక్ట్ పెట్టాలి కదా. కానీ ఈ డై ట్రాన్సిటివ్ వెబ్స్ వచ్చినప్పుడు మాత్రం మనం ఫస్ట్ వెర్బ్ పెట్టి దాని తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, దాని తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ పెడతాం. ఒకవేళ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని మూవ్ చేసేటట్లయితే అప్పుడు మాత్రమే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం, షీ గేవ్ ఏ పెన్ టు మీ అని. ఓకేనా? సో సబ్జెక్ట్, వెర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. చూడండి, హీ థాట్ అస్ ఇంగ్లీష్ అంటే హీ థాట్ ఇంగ్లీష్ టు అజ్ అని. ఓకేనా? అతను మాకు ఇంగ్లీష్ నేర్పించాడు. అజ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. షీ సెంట్ హిమ్ ఏ మెసేజ్, ఆమె అతన్ని పంపించిందా, మెసేజ్ పంపించిందా?
మెసేజ్ పంపించింది, మెసేజ్ అతనికి పంపించింది, కాబట్టి షీ సెంట్ ఎ మెసేజ్ టు హిమ్. రెండు కరెక్టే. అయితే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని వెర్ పక్కనే పెట్టి తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాయొచ్చు, లేదా ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత ప్రిపోజిషన్ యూజ్ చేసి చెప్పచ్చు. అంటే ఒకే సెంటెన్స్లో మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ రెండింటినీ యూజ్ చేసాం కాబట్టి వీటిని డై ట్రాన్సిటివ్ వెర్బ్స్ అని అంటారు. అయితే హీ కాల్డ్ మీ హిమ్ అని అంటామా? అనం. అంటే అన్ని వెర్బ్స్ డై ట్రాన్సిటివ్ వెర్బ్స్ కాదు, ఓన్లీ కొన్ని మాత్రమే. టెల్, షో, లెండ్, బై, పే, గ్రాంట్, బ్రింగ్, పాస్ ఇలాంటి వెర్బ్స్. ఓకేనా? చూడండి, హీ బ్రాట్ మీ ఎ గన్ అంటాం, హీ బ్రాట్ మీ ఎ కార్ అని అంటాం. చూసారా? హీ బ్రాట్ మీ, ఇక్కడ మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. కార్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. అలాగే యాంబీ ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటి? చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీ లాఫ్డ్ లేదా హీఈస్ లాఫింగ్. దీని అర్థం ఏంటి? నేను కేవలం సబ్జెక్ట్ వెర్బ్ ఇక్కడితో ఆపేస్తేనే సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంది. అతను నవ్వుతూ ఉన్నాడు లేదా అతను నవ్వాడు, అతను నవ్వుతాడు, హీ విల్ లాఫ్. లేకపోతే అతను ఏడుస్తున్నాడు, హీస్ క్రయింగ్. అతను ఏడుస్తాడు, హీ విల్ క్రై. అతను నిద్రపోతున్నాడు, హీ స్లీపింగ్. అంటే సబ్జెక్ట్ వెర్బ్ పెట్టంగానే ఆ సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంది. మనకి వాట్, హూమ్ అనే క్వశ్చన్స్ రైజ్ అవ్వట్లేదు. ఎందుకని? ఇవి ఒక ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ కాబట్టి. అంటే ఈ వెర్బ్ యొక్క ఎఫెక్ట్ ఏ ఆబ్జెక్ట్ మీద ఉండదు కాబట్టి. కానీ నేను హీఈస్ లాఫింగ్ మీ అని అనొచ్చా? అనకూడదు. హీఈస్ లాఫింగ్ ఎట్ మీ అని అనొచ్చు కదా. అంటే ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది పెట్టకూడదు. సరే, ఒక అతను తింటూ ఉన్నాడు, హీఈస్ ఈటింగ్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్తోనే అది మీనింగ్ఫుల్గా ఉంది కదా. మరి అంటే ఇది ఒక ఇంట్రాన్సిటివ్ వెర్బ్. కానీ హీఈస్ ఈటింగ్ ఏ పిజ్జా అని కూడా అనొచ్చు కదా. అంటే హీఈస్ ఈటింగ్, ఈ సెంటెన్స్ కరెక్టే, ఇది ఒక ఇంట్రాన్సిటివ్. అలా కాకుండా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాను అనుకోండి, హీఈస్ ఈటింగ్ ఏ పిజ్జా, ఇది కూడా కరెక్టే. అంటే ఒకే సెంటెన్స్లో ఒకే వెర్బ్కి అయితే నేను ఆబ్జెక్ట్ తీసేస్తే ఇంట్రాన్సిటివ్ అవుతుంది, ఆబ్జెక్ట్ పెడితేనేమో ట్రాన్సిటివ్ అవుతుంది. అందుకనే వీటిని యాంబీ ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. చూడండి, డై ట్రాన్సిటివ్, వాటిని బై ట్రాన్సిటివ్ కూడా అని అనొచ్చు. డై ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటేనేమో ఒకే సెంటెన్స్లో వెర్బ్ పక్కన ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ రెండూ ఉంటాయి. యాంబీ ట్రాన్సిటివ్ అంటేనేమో ఒక వెర్బ్ పక్కన మనం అయితే ఆబ్జెక్ట్ని పెట్టచ్చు, తీసేయచ్చు. హీ విల్ రీడ్, అతను చదువుతాడు, లేకపోతే హీ రెడ్, అతను చదివాడు. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అదే మీనింగ్ఫుల్గా ఉంది. వాట్, హూమ్ అనే క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు, కానీ వెయ్యొచ్చు కూడా. హీ విల్ రీడ్, ఓకేనా. ఎ బుక్, అతను ఒక బుక్ చదువుతాడు. హీ రెడ్ ఏ బుక్, అతను ఒక బుక్ చదివాడు. హీస్ రీడింగ్ ఏ బుక్, అక్కడితో ఆపేయచ్చు. లేదా హీస్ రీడింగ్, అక్కడితో ఆపేయచ్చు. అంటే రెండూ కరెక్టే. కాబట్టి ఏమవుతుంది? యాంబీ ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. షీ వాస్ డ్రింకింగ్, ఆమె తాగుతూ ఉంది. ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ పెడితే షీ వాస్ డ్రింకింగ్ టీ, ఆమె టీ తాగుతూ ఉంది. చూసారా? ఇలాగా రైట్, సింగ్, ప్లే, స్టడీ, వాచ్, స్మోక్, స్పీక్ ఇలాంటి వెర్బ్స్ మొత్తం కూడా యాంబీ ట్రాన్సిటివ్ వెర్బ్స్. చూడండి, హీ షౌటెడ్, అతను అరిచాడు. ఇందులో నేను ఆబ్జెక్ట్ పెట్టానా? పెట్టలేదు. హీ షౌటెడ్ మై నేమ్, అతను నా పేరు అరిచాడు. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ పెట్టాను, అంటే ఇది యాంబీ ట్రాన్సిటివ్. లేదా హీ స్పోక్ వెల్, అతను బాగా మాట్లాడాడు. ఇక్కడ నేను ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టానా? పెట్టలేదు. హీ స్పోక్ వెల్, వెల్ అంటే యాడ్వర్బ్, ఓకేనా. అలా కాకుండా హీ స్పోక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడాడు. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ పెట్టాను కాబట్టి ఏమవుతుంది? యాంబీ ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. సో ఇవి యాంబీ ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే. అయితే కాజిటివ్ ఆల్టర్నేషన్ వెర్బ్స్ అంటే ఏంటి? చూడండి, ఒక డోర్ తెరుచుకుంది, అయితే నేను డోర్ తెరుచుకుంది అని చెప్పాలి. ఎవరు తెరిచారో నాకు అనవసరం. ఒకవేళ ఎవరన్నా వచ్చి తెరిచి ఉండొచ్చు, లేదా దానంతటా అదే తెరుచుకొని ఉండొచ్చు, ఎలా అయినా. కానీ మనం హీ ఓపెన్ ద డోర్ అన్నామనుకోండి, హీ డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఓపెన్ వెర్బ్, దీని యొక్క ఎఫెక్ట్ ద డోర్ మీద పడింది కాబట్టి ఇది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్. రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది అతను డోర్ తెరిచాడు అని. అయితే ఇది యాక్టివ్ వాయిస్లో కదా ఉంది. దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? ద డోర్ వాజ్ ఓపెన్డ్. చూడండి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి వెళ్తున్నామంటే, యాక్టివ్ వాయిస్లో ఏమో డూయర్ ఆఫ్ ద యాక్షన్ ముందుంటాడు, అతను ఆ వర్క్ చేస్తాడు. ప్యాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ నుంచి వెనక నుంచి వెళ్తాం, అంటే ఇది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత మధ్యలో బీ ఫామ్ వస్తుంది. ద డోర్ వాజ్ ఓపెన్డ్, ఓకేనా. ద డోర్ వాజ్ ఓపెన్డ్ అంటే యాక్టివ్ వాయిస్ నుంచి మనం ప్యాసివ్ వాయిస్ని ఫామ్ చేస్తాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే
ఇక్కడేమో ఒక పర్సన్ ఆ పని చేశాడు, ఇక్కడ ఆ పని చెయ్యబడింది అంటున్నాను. డోర్ తెరవబడింది అంటే నేను ఇక్కడ ఏజెంట్ని పెట్టలేదు. ఒకవేళ ఏజెంట్ని పెట్టాననుకోండి, ద డోర్ వాజ్ ఓపెన్డ్ బై హిమ్, అతని చే డోర్ తెరవబడింది అంటే నేను ఎప్పుడైతే ఒక ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేశానో ఇక్కడ ఒక ఏజెంట్ ఆ పని చేసి ఉంటాడు. అంటే కంపల్సరిగా నేను దానంతట అది తెరుచుకుందో లేదా ఎవరన్నా తెరిచారు అని దానంతట అది తెరుచుకుందని చెప్పట్లేదు, ఎవరో తెరిచారని ఇండైరెక్ట్గా చెప్తున్నాను. ఓకేనా? డోర్ తెరవబడింది బ్రాకెట్లో అతని చేత అంటే ఇంకొక పర్సన్ చేత తెరవబడింది. కంపల్సరీగా ఇందులో ఏజెంట్ ఉన్నాడు, అయితే నేను ఇక్కడ చూపించలేదు. ఒకవేళ పెట్టాలి అనుకుంటే ద డోర్ వాజ్ ఓపెన్ బై హిమ్, ద డోర్ వాజ్ క్లోజ్డ్ బై హిమ్. డోర్ అతని చే తెరవబడింది, డోర్ అతని చే మూయబడింది అంటే ఒకరి చేత చేసిన పని ఈ ప్యాసివ్ వాయిస్ అనేది. అలా కాకుండా నాకు ఏజెంట్తో పనే లేదు, డోర్ ఒక్కొక్కసారి దానంతటా అదే తెరుచుకుంటుంది కదా, లేదా ఎవరన్నా తెరవని, నాకు ఇదంతా అనవసరం, డోర్ తెరుచుకుంది అని చెప్పాలనుకోండి మనం ఇది యాక్టివ్ వాయిస్ అంటే ద డోర్ ఓపెన్డ్ అని అనాలి, లేదా ద డోర్ ఈజ్ ఓపెనింగ్ స్లోలీ, డోర్ స్లోగా తెరుచుకుంటుంది, ద డోర్ విల్ ఓపెన్, డోర్ తెరుచుకున్నది, లేదా ద డోర్ ఓపెన్స్ ఎవ్రీడే, ప్రతిరోజు డోర్ తెరుచుకుంటుంది. ఎవరో తెరిచారని చెప్పట్లేదు, ద డోర్ వాజ్ ఓపెన్ అంటే డోర్ తెరవబడింది ఎవరి చేతనో, ద డోర్ ఓపెన్ అంటే డోర్ తెరుచుకుంది. ఏజెంట్ గురించి మనం చెప్పట్లేదు, ఒకవేళ అయిండొచ్చు, వేరే వాళ్ళు ఓపెన్ చేసి ఉండొచ్చు, చేయకుండా ఉండొచ్చు. చూడండి, హీ క్లోజ్డ్ ద విండో అంటే అతను కిటికీ మూసాడు. డూయర్ ఆఫ్ ద యాక్షన్, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. మరి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది, వెనక నుంచి వెళ్ళాలి. ద విండో వాజ్ క్లోజ్డ్ కదా, అంటే విండో మూయబడింది ఎవరి చేతనో, కానీ విండో మూసుకుంది అని చెప్పడానికి ద విండో క్లోజ్డ్. చూసారా, యాక్టివ్ వాయిస్, ఇది యాక్టివ్ వాయిస్. అయితే నాకు ఒక విషయం చెప్పండి, ఇక్కడ హీ క్లోజ్డ్ ద డోర్లో ద డోర్ అనేది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, ద విండో క్లోజ్డ్లో విండో అనేది ఏంటి, డూయర్ ఆఫ్ ద యాక్షనా, రిసీవర్ ఆఫ్ ద యాక్షనా? నిజానికి ఇది రెండు. అయితే ఎవరన్నా చేసుంటారు, అప్పుడు ఇది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, లేదా దానంతట అదే తెలుసుకుని ఉంటుంది, అప్పుడు డూయర్ ఆఫ్ ద యాక్షన్. కానీ ఈ రెండిట్లో కూడా ఈ క్లోజ్ అనే ఎఫెక్ట్ ఈ విండో మీదనే పడింది. అంటే దీంట్లో ఆబ్జెక్ట్ ఉంది కానీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది లేదు. అంటే మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనే సెంటెన్స్ స్టార్ట్ చేసాం యాక్టివ్ వాయిస్లో, ఇంకొక వెర్బ్ తర్వాత ఎలాంటి ఆబ్జెక్ట్ లేదు. అందుకని దీనికి హీ క్లోజ్డ్ ద విండో అంటే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది కదా, ఇది యాక్టివ్ వాయిస్. ద విండో క్లోజ్డ్ అంటే యాక్టివ్ వాయిస్, లేదా ద విండో ఈజ్ క్లోజింగ్, విండో మూసుకుంటూ ఉంది, ద విండో విల్ క్లోజ్, విండో మూసుకునుద్ది, ఇది యాక్టివ్ వాయిస్. కానీ దీనికి ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఎందుకంటే వెబ్ తర్వాత ఎలాంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి. ఓకేనా? నిజానికి ఈ విండోనే ఎవరన్నా చేసి ఉంటే కనుక ఇది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అయి ఉంటుంది, కానీ మనం యాక్టివ్ వాయిస్లోనే రాస్తాం. ఎందుకని, ఏజెంట్ మనకి అనవసరం. హీ బాయిల్ ద మిల్క్ అంటే అతను మిల్క్ బాయిల్ చేశాడు. అలా కాకుండా మనం మిల్క్ బాయిల్ అవ్వబడ్డాయి అని అనుకోని ప్యాసివ్ వాయిస్, ద మిల్క్ వాజ్ బాయిల్డ్, వెనక నుంచి వెళ్తాం, ద మిల్క్ వాజ్ బాయిల్డ్. అలా కాకుండా మిల్క్ బాయిల్ అయ్యాయి అంటే ఎవరు చేశారో అనవసరం, మిల్క్ బాయిల్ అయ్యాయి, ద మిల్క్ బాయిల్డ్. చూసారా? అలాగే బ్రేక్, ఓపెన్, క్లోజ్, స్టాప్, స్టార్ట్, ఎండ్, టర్న్, మూవ్ ఇలాంటి వెబ్స్ అన్నీ కూడా కాజిటివ్ ఆల్టర్నేషన్ వెబ్సే. వీటన్నిటిని మనం అయితే ఒక ఏజెంట్ చేశాడని చెప్పచ్చు, లేదా వాటంటే అవే ఒక ఆబ్జెక్ట్ మీద జరిగాయి అని చెప్పచ్చు. ఇలాగా హీ బ్రోక్ ద గ్లాస్, అతను గ్లాస్ ఇరగొట్టాడు, గ్లాస్ పగిలిపోయింది అంటే ద గ్లాస్ బ్రోక్, గ్లాస్ పగిలిపోయింది. లేదా ఒక అతను కార్ని మూవ్ చేశాడు, హీ మూవ్ ద కార్, కార్ మూవ్ అయింది, ద కార్ మూవ్డ్. చూసారా, రెండూ కరెక్టే. అలాగే చూడండి, గ్లాస్ పగలగొట్టబడింది అని చెప్పాలనుకోండి, పగలగొట్టబడింది, గ్లాస్ పగిలింది అంటే ఏజెంట్ గురించి చెప్పట్లేదు, గ్లాస్ పగలగొట్టబడింది అంటే ఏజెంట్ గురించి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలి, ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయాలి, ద గ్లాస్ వాజ్ బ్రోకెన్ అని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఎవరి చేతో చేయబడింది అని చెప్తే ప్యాసివ్ వాయిస్, అలా కాకుండా చెప్పాలంటే కనుక మీరు యాక్టివ్ వాయిస్లో రాయాలి. ఓకేనా? చూడండి, ద ప్రైజెస్ ఇంక్రీజ్డ్, ఎవరు ఇంక్రీజ్ చేశారు, ఎవరో ఇంక్రీజ్ చేసి ఉండొచ్చు, లేదా వాటంటే అవే ఇంక్రీజ్ అయి ఉండొచ్చు, లేదా ద ప్రైజెస్ డిక్రీజ్డ్, అవే డిక్రీజ్ అయి ఉండొచ్చు. ఓకేనా? సో ఇలాగ మనం ఏదన్నా కానీ ఒక ఆబ్జెక్ట్ అయితే దానంతటా జరిగినా ఎవరన్నా చేసినా సరే ఏజెంట్ గురించి చెప్పకుండా మాట్లాడేటప్పుడు మనం ఈ కాజిటివ్ ఆల్టర్నేషన్ వెబ్స్ గురించి యూస్ చేస్తాం. చూడండి, ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.